ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఈ వాక్యం అండి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో దేవుడు మనకందరికీ తెలిసిన విషయమే. అబ్రాము ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాము పరిస్థితి ఒకసారి చూస్తే ఇక్కడ తనకు పిల్లలు లేరు, ఎంతో ఆస్తిని మరి ఎంతో ధనవంతుడిగా ఉంటూ వచ్చినాడు. కానీ పిల్లలు లేని లోటు అబ్రామ్లో ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మరి తనలో తాను ఎంతగానో నిరాశ మరి ఆవరించిన వాడై ఒక మాట పలకడం చూస్తున్నాము. యెహోవా నాకేమిచ్చిననేమి, దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తికర్తగును అని నిరాశలో ఉన్నాడు అబ్రాము. అలాంటి సమయంలో దేవుడే అబ్రాముడికి ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నమాట. దీనికంటే ముందు అధ్యాయం 14వ అధ్యాయంలో చూస్తే అండి యుద్ధం జరిగింది. అబ్రాము కదండి, అబ్రాము 5 రాజులతో యుద్ధం జయించి వచ్చాడు. బహుశా యుద్ధం జరిగిన తర్వాత అబ్రాములో కొంత భయం ఉందేమో. దాన్ని బట్టి కూడా 1వ వచనంలోనే ఇక్కడ భయపడకము, నేను నీకు కేడము అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం భయం గుండా వెళ్తుంటామో, నిస్సహాయ స్థితిలో వెళ్తూ ఉంటామో, దిక్కుతోచని స్థితిలో వెళ్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన కేడముగా ఉంటాడటండి. ఇక్కడ కేడము అనే మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో చాలాసార్లు మనకు కనిపిస్తుంది. కేడము అనే ఈ పదము వాడబడిన సందర్భం ప్రతి సందర్భంలో సహాయకరమైన కేడమనే ఉంటుంది. మరి కీర్తనల గ్రంథం 115 9-10 వచనాలు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 33 29 వచనాలు కనిపిస్తుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తుంది. అంటే సహాయం చేసే ఆ స్థానంలో కేడము వాడడం జరిగింది. అంటే సహాయానికి ఉపయోగపడే విధంగా కేడమును ఇక్కడ ఉంచాడు. బహుమానం అంటే తెలుసు కదండి, గర్భఫలం అనిచ్చే బహుమానము అంటే పిల్లలు. ఇక్కడ 2 సందర్భాలు కూడా యుద్ధం చేసి వచ్చిన భయంలో అబ్రాహామును ధైర్యపరచడానికి, నేను నీకు కేడంగా ఉంటా, నీకు సహాయంగా ఉంటా, నువ్వు భయపడుకుంటున్నాడు. రెండోది చూస్తే బహుమానము, నేను నీకు బహుమానం ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను. ఇస్కరేణులంతా మరి ఆకాశ నక్షత్రములు నువ్వు లెక్క పెడితే లెక్క పెట్టు, అంత జనాంగాన్ని నీ సంతానం అనబడుతుందని వాగ్దానం చేసాడని దేవుడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనే మన కేడంగా ఉంటాడట. మనం భయాందోళన గుండా వెళ్తున్నప్పుడు, మరి వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు భయాలకి తావు ఉంటుంది కదండి మన జీవితాలలో ఏం జరిగినా. అలాంటి సందర్భాల్లో సహాయకరమైన కేడంగా మనకు ఉంటాడట. అదేవిధంగా ఎంతోమంది మరి పిల్లలు లేకుండా ప్రార్థిస్తున్న వారు ఉంటున్నారు. వాళ్ళకి బహుమానం ఇవ్వాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానంను మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.